నమస్తే ఏబీసీ న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. జూన్ 26న అఖండ గోదావరి పర్యాటక ప్రాజెక్టుకు శంకుస్థాపన. ముఖ్య అతిథులుగా కేంద్ర పర్యాటక మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్. జనన మరణాల నమోదు 100% జరగాలి. అత్యంత సరళీకృతంగా ధృవీకరణ పత్రాలను జారీ చేయాలి. కలెక్టర్ పి ప్రశాంతి. పెట్టుబడులు రాకుండా అరాచకం సృష్టించాలని జగన్ కుట్ర. పెట్టుబడిదారులను భయపెట్టాలన్న దురుద్దేశంతో జగన్. పుష్కర ఘాట్ను శుభ్రం చేసిన గోదావరి పరిరక్షణ సమితి. అధ్యక్షుడు టీకే నేతృత్వంలో చెత్త వ్యర్థాల తొలగింపు. అఖండ గోదావరి పర్యాటక ప్రాజెక్టుకు జూన్ 26న ఉదయం 10 గంటలకు కేంద్ర పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, రాజమహేంద్రవరం ఎంపీ పురంధరేశ్వరి చేతుల మీదుగా శంకుస్థాపన జరుగుతోందని రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ స్పష్టం చేశారు. సోమవారం రాజమహేంద్రవరంలోని క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మంత్రి కందుల దుర్గేష్ అఖండ గోదావరి పర్యాటక ప్రాజెక్టు కేంద్రం ద్వారా రాష్ట్ర పర్యాటకానికి వచ్చిన నిధులు, యోగాంధ్ర 2025 విజయం, తమిళనాడు మురుగన్ సదస్సు, తాజా రాజకీయ అంశాలు, సినిమా పాలసీ తదితర అంశాలపై కూలంకుషంగా తన అభిప్రాయాన్ని వెల్లడించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాది కాలంలోనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రోత్సాహంతో కేంద్రం ద్వారా దాదాపు 375 కోట్ల విలువైన పర్యాటక అభివృద్ధి కార్యక్రమాలకు నిధులు మంజూరయ్యాయని తెలిపారు. కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ సహకారం, సీఎం చంద్రబాబు నాయుడు పట్టుదల, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, రాజమహేంద్రవరం ఎంపీల సంపూర్ణ సాయంతో అఖండ గోదావరి ప్రాజెక్టుకు సాకారమైందన్నారు. శంకుస్థాపన కార్యక్రమాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తామన్నారు. 2027 గోదావరి పుష్కరాల నాటికి పనులన్నీ పూర్తి చేసి పర్యాటకులకు అందుబాటులోకి తెస్తామన్నారు. తద్వారా ఏటా దాదాపు 15 నుంచి 20 లక్షల మంది పర్యాటకులు వచ్చే అవకాశం ఉందని, తద్వారా 8,000 మందికి పైగా ఉపాధి కలిగి ఆర్థిక అభివృద్ధి జరుగుతుందని భావిస్తున్నట్లు మంత్రి దుర్గేష్ తెలిపారు. ఈ సందర్భంగా అఖండ గోదావరి పర్యాటక ప్రాజెక్టు శంకుస్థాపనకు విచ్చేస్తున్న కేంద్ర పర్యాటక మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ కు మంత్రి కందుల దుర్గేష్ ధన్యవాదాలు తెలిపారు. మన అందరి చిరకాల కోరికైనటువంటి గోదావరి పరివాహక ప్రాంతంలో ఉన్న ప్రజానికి ఒక కోరికైనటువంటి అఖండ గోదావరి ప్రాజెక్టుని శంకుస్థాపన చేయడానికి 26వ తారీఖుని కేంద్ర పర్యాటక మరియు సాంస్కృతిక శాఖ మంత్రులు గజేంద్ర సింగ్ షెకావత్ గారు, అదేవిధంగా మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా మన పార్లమెంట్ సభ్యులు శ్రీమతి పురంధేశ్వరి గారు ఇచ్చేస్తున్నారు. 26వ తారీఖున ఉదయం 10 గంటలకి టెంటేటివ్గా ప్రోగ్రాం అనుకోవడం జరిగింది. దీన్ని మినిట్ టు మినిట్ ప్రోగ్రాం మళ్ళీ మీకు ఈరోజు సాయంత్రానికి అందజేయడం జరుగుతుంది. ఈ అఖండ గోదావరి ప్రాజెక్టు మనం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుని గజేంద్ర సింగ్ షెకావత్ గారి యొక్క సహకారంతో, మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి యొక్క పట్టుదలతోటి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి యొక్క సహకారంతో, మన పార్లమెంట్ సభ్యులు పురంధేశ్వరి గారి యొక్క సంపూర్ణ సహాయంతో ఈ ప్రాజెక్ట్ని సాకారం చేసుకుంటా ఉన్నాం. చాలా కాలం క్రితం మనందరికీ తెలుసు, హేవలాక్ బ్రిడ్జిని ఇంక దాన్ని ఉపయోగంలో లేదు కనుక డిస్మాండిల్ చేసేద్దామనేటువంటి ఆలోచన రైల్వే వారు చేసినప్పుడు, ఇది గోదావరి తీర ప్రాంత వాసుల యొక్క, కేవలం రాజమండ్రి మాత్రమే కాదు, అటు పక్కన కొవ్వూరు కానివ్వండి, అప్పుడు ఉన్నటువంటి ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల యొక్క సెంటిమెంట్ ఇది హేవలాక్ బ్రిడ్జ్ అనేటువంటిది. రమారామే 127 సంవత్సరాల క్రితం నిర్మించినటువంటి ఆ హేవలాక్ బ్రిడ్జ్ అదొక మాన్యుమెంట్గా ఇక్కడ నిలబడిపోవాలనేటువంటి ఆలోచన చేసి, అటు పశ్చిమ గోదావరి జిల్లా ప్రజానీకం, ఇటు తూర్పుగోదావరి జిల్లా ప్రజానీకం అందరం కూడా గట్టిగా పోరాటం చేసి హేవలాక్ బ్రిడ్జిని మనకి దఖలుపడేలా చేసుకోవటం, మిస్మాండిల్ చేయకుండా ఆపుకోవటం, దాంతోపాటు
మన టూరిజంకి దాన్ని తీసుకోవటం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి మీకు తెలిసిన విషయమే. ఆ తర్వాత నుంచి కూడా జనన మరణాల నమోదుకు సంబంధించిన అప్లికేషన్లు ఎక్కడా కూడా పెండింగ్ లేకుండా 100% పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ కమిషనర్ పి ప్రశాంతి అధికారులను ఆదేశించారు. నగరపాలక సంస్థ కార్యాలయంలోని పబ్లిక్ హెల్త్ విభాగాన్ని సోమవారం కలెక్టర్ పరిశీలించారు. ఎంతమంది ఉద్యోగులు సిబ్బంది ఉన్నది అడిగి తెలుసుకున్నారు. కాసేపు అర్జీదారులతో మాట్లాడారు. అనంతరం రికార్డులను తనిఖీ చేశారు. సర్టిఫికెట్ల జారీకి ఎంత సమయం పడుతుందో వివరాలు సేకరించారు. డాష్బోర్డు పరిశీలించి పెండింగ్ అప్లికేషన్లపై ఆరా తీశారు. 2023లో సవరించిన జనన మరణాల నమోదు చట్టం ప్రకారం అప్డేట్ సిఆర్ఎస్ పోర్టల్ ద్వారా జనన ధృవీకరణ పత్రాలను పొందాల్సి ఉంటుందని కలెక్టర్ అన్నారు. డెత్ సర్టిఫికెట్ల జారీకి సంబంధించి మరణానికి గల కారణాన్ని తప్పక నమోదు చేయాలన్నారు. అత్యంత సరళీకృతంగా ధృవీకరణ పత్రాల జారీకి అధికారులు కృషి చేయాలని సూచించారు. జనన మరణ ధృవీకరణ పత్రాల కోసం ఏ ఒక్కరూ ఇబ్బంది పడకూడదని స్పష్టం చేశారు. కలెక్టర్ వెంట అడిషనల్ కమిషనర్ పివి రామలింగేశ్వర్, సెక్రటరీ జి శైలజావల్లి, ఎంహెచ్ఓ వినూత్న, ఎస్ఈ ఎంసీహెచ్ కోటేశ్వరరావు ఉన్నారు. చేశారు మేడం. ప్రతి హాస్పిటల్ కూడా యూజర్ పాస్వర్డ్ ఉంది. వాళ్ళు లాగిన వాళ్ళు చేసి మనకు పంపిస్తారు. మనం వచ్చిన తర్వాత మనం వెరిఫై చేసుకొని మనం అప్రూవ్ చేస్తాం. అవును మేడం. రోజుకి మనం 100 అలాగా రిజిస్టర్ చేస్తాం. డాష్బోర్డ్లో చూపించాలి. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు వస్తున్న పారిశ్రామికులు, పెట్టుబడిదారులను భయభ్రాంతులకు గురిచేసేలా వైసీపీ అధినేత పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి దురుద్దేశంతో కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారని రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ధ్వజమెత్తారు. గోదావరి గట్టుపై ఉన్న వైఎంవిఏ హాల్లో సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ పరామర్శల పేరుతో జగన్ రాష్ట్ర ప్రజలను భయపెట్టేలా ప్రవర్తిస్తున్నారని, వైసీపీ అధికారంలోకి రాగానే రప్పారప్పా తలలు నరుకుతామని అనడంలో వారి ఉద్దేశం ఏమిటని ప్రశ్నించారు. పైగా ఆ వ్యాఖ్యలను జగన్ ఖండించకుండా పుష్ప సినిమా డైలాగులని వెటకారంగా చెప్పడం తగదని ఆయన హితవు పలికారు. అధికారంలో ఉన్న 5 ఏళ్లు రాష్ట్రానికి ఒక పరిశ్రమ పెట్టుబడులు తీసుకురాని జగన్ ఇప్పుడు కూటమి ప్రభుత్వం మీద నమ్మకంతో వస్తున్న పెట్టుబడులను ఉద్దేశపూర్వకంగా భయపెట్టాలని పర్యటనల పేరుతో బల ప్రదర్శన నిర్వహిస్తున్నారని ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని ఆయన హెచ్చరించారు. విశాఖపట్నంలో జరిగిన 11వ
11వ యోగాంధ్ర కార్యక్రమం, ఇంత దైవేచ్ఛ 11వ యోగాంధ్ర కార్యక్రమం విజయవంతం చేసినందుకు రాష్ట్ర ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. సూరత్లో 1,47,000 మందితోటి గతంలో నిర్వహించారు, అదే రికార్డు. ఇప్పుడు మనం విశాఖపట్నంలో 3,01,000 మందితో ఆర్కే బీచ్ నుంచి భీమిలి వరకు యోగా చేయడం జరిగింది, యోగాసనాలు వేయడం జరిగింది. విజయవంతం చేయగలిగాం. రాష్ట్ర నలుమూలల అత్యధిక ప్రజానికం పాల్గొని అధికారులు అనధికారులు యావత్ ప్రజానికం పాల్గొనడం వల్ల గిన్నిస్ వరల్డ్ రికార్డ్ కూడా గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డులో కూడా మనం చోటు దక్కడం కూడా జరిగింది. అంటే ఏదో కార్యక్రమం పెట్టాం తూతూ మంత్రంగా అందరూ వచ్చేసారు, యోగా ఆసనాలు వేసేసారు, వెళ్ళిపోయారన్నది కాదు. వాళ్ళకి ప్రాక్టీస్ చేయించి ముందు రోజు మళ్ళీ మాక్ డ్రిల్ చేసి వాళ్ళు ఆసనాలు సరిగ్గా వేయగలుగుతున్నారా, వేయడంతో కాదు భవిష్యత్తులో కూడా వారు దీన్ని వాళ్ళ యొక్క జీవన శైలిలోని పెట్టుకోవాలి, అలవాటు చేసుకోవాలని ఒక ఆలోచనతో ఈ కార్యక్రమం చేయడం జరిగింది. సరే, అదొక అంశం అయితే గౌరవ ఐటీ మరియు విద్యాశాఖ మంత్రి గారు లోకేష్ గారు ఏదైతే సూపర్ 6లో రాష్ట్రంలో ఉన్న యువత అందరికీ కూడా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాం, దానికి అనుగుణంగా ఈ రాష్ట్రంలోకి పెట్టుబడులు తీసుకురావడం, ఆ పెట్టుబడులు వచ్చిన దాన్ని వెంటనే గ్రౌండ్ చేసి ఉద్యోగ అవకాశాలు త్వరగతినిచ్చే విధంగా కార్యక్రమాలు తీసుకుంటా ఉన్నారు. ఇప్పటికే విశాఖపట్నంలో టీసీఎస్ చూసారు, ఆపరేషన్స్ నడుస్తూ ఉన్నాయి. ఇప్పుడు రాష్ట్ర ప్రజలకి శుభవార్త తెలియజేశారు. కాగ్నిజెంట్ టెక్నాలజీ సొల్యూషన్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ వారు విశాఖపట్నంలో 15,083 కోట్లు అంటే 1,583 crores పెట్టుబడి పెట్టి 8,000 ఉద్యోగాలు కలిపి రాజమహేంద్రవరం గోదావరి పుష్కర ఘాట్లో అధ్వాన పరిస్థితులు నెలకొన్నాయని, భక్తులు పుణ్యస్నానం చేయాలంటే అన్ని రకాల రోగాలు తెచ్చుకునే పరిస్థితులు కనిపిస్తున్నాయని రాజమహేంద్రి గోదావరి పరిరక్షణ సమితి అధ్యక్షులు టీకే విశ్వేశ్వరరెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. 2027 జూలై 23 నుంచి గోదావరి పుష్కరాలు జరగనున్న నేపథ్యంలో పుష్కరాల రేవులో భారీ ఎత్తున నాచు, ప్లాస్టిక్, చెత్త చెదారం పేర్కొని పోతుంటే అధికారులు ఏం చేస్తున్నారో అర్థం కావడం లేదన్నారు. గోదావరి పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో సోమవారం స్థానిక పుష్కరాల రేవు వద్ద పరిశుభ్రత కార్యక్రమాన్ని చేపట్టారు. ప్రత్యేకంగా పడవలు ఏర్పాటు చేసుకుని నదిలో పేర్కొని పోయిన నాచు చెత్తను తొలగించారు. ఈ సందర్భంగా టీకే విశ్వేశ్వరరెడ్డి మాట్లాడుతూ 95 కోట్ల రూపాయలతో హుకుంపేట వద్ద 65 MLD నీటి శుద్ధి ప్లాంట్ నిర్మాణం జరుగుతోందని, ఇప్పటి వరకు 50% మాత్రమే పనులు పూర్తయ్యాయన్నారు. నగరంలోని ఆసుపత్రులు, హోటల్స్, పరిశ్రమలు, ఇతర సంస్థల నుంచి వస్తున్న వ్యర్థాలని గోదావరిలోనే కలిసిపోతుండడం ఆందోళన కలిగిస్తోందన్నారు. ప్రస్తుతం 55 MLD వ్యర్థాలను శుద్ధి చేయకుండానే మళ్లీ గోదావరిలోనే కలిపేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గోదావరి పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో మన రాజమండ్రి నగరంలో అత్యధికమైనటువంటి ప్రజల స్నానం చేసేటువంటి పుష్కరాల రేవుని శుభ్రపరిచే కార్యక్రమం చేయటం జరిగింది. ఈ రేవు చూస్తే చాలా దారుణంగా ఉంది. మరి ఇక్కడ ఉన్నటువంటి నాచు కానీ, చెత్త కానీ, అరిటాకులు కానీ, విగ్రహాలు కానీ, ఫోటోలు కానీ, ఇప్పేసిన బట్టలు కానీ, ఇవన్నీ చూస్తుంటే రాబోయే పుష్కరాలకే ఎవరు కూడా ధైర్యం చేసి గోదావరిలో స్నానం చేయడానికి ప్రయత్నించరు. వాళ్ళ పొరుగు వాళ్ళు కానివ్వండి, సొంత రాజమండ్రి నగరవాసులు కానివ్వండి, అంత దారుణంగా ఉంది. ఈవేళ మన రాజమండ్రి నగరానికి ఈ ఏదైతే నీటి శుద్ధి చేయాలనే ఒక సంకల్పం ఉందో దానికి మరి 95 కోట్లతోటి ఉక్కుంపేట దగ్గర నీటి శుద్ధి కర్మాగారం అని చెప్పి ఒకటి కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేయడం జరిగింది. ఆల్రెడీ 50% వర్క్ అయింది. ఈ 90 కోట్ల వర్క్లో నేను ఏంటంటే మనం రోజుకి
65 MLD 65 MLD వాటర్ని రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో మున్సిపాలిటీ వారు వాటర్ ట్యాంక్ ద్వారా సప్లై చేస్తారు. అవన్నీ మనం వాడి వెనక్కి వచ్చిన నీళ్లు, హోటల్స్లో వచ్చిన వాటరు, అలాగే గవర్నమెంట్ హాస్పిటల్స్లో వచ్చిన వాటర్, ఇదంతా కూడా ఉక్కంపేట దగ్గర ఉన్న నీటి శుద్ధి కర్మాగారానికి వెళ్ళి అక్కడ శుద్ధి చేసిన తర్వాత ఆ వాటర్ అంతా కూడా మనకి మళ్ళీ ధవళేశ్వరం అవతల కలపాలి. కానీ ఇప్పుడు నీటి శుద్ధి కర్మాగారం రన్నింగ్లో ఉండటం వల్ల రోజు వచ్చే ఎఫ్లెంట్ మన 55 MLD ఎఫ్లెంట్ అంతా కూడా ఈవేళ మళ్ళీ తిరిగి గోదావరిలో కలుపుతున్నారు. మోసపూరిత హామీలతో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు యువతకు 20 లక్షల ఉద్యోగాలు తక్షణం కల్పించాలని, నిరుద్యోగ యువతకు నిరుద్యోగ భృతి వెంటనే చెల్లించాలని, లేకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన తీవ్రతరం చేస్తామని వైసీపీ యువజన విభాగం నాయకుడు జక్కంపూడి గణేష్ హెచ్చరించారు. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షులు జక్కంపూడి రాజా ఇచ్చిన పిలుపు మేరకు సోమవారం విద్యార్థి నిరుద్యోగ యువతలో బొమ్మూరులోని తూర్పుగోదావరి జిల్లా కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమం జరిగింది. యువ నాయకులు జక్కంపూడి గణేష్ ఆధ్వర్యంలో భారీగా వైసీపీ శ్రేణులు యువజన విద్యార్థి నిరుద్యోగ యువత తరలివచ్చి ముట్టడి కార్యక్రమం విజయవంతం చేశారు. ఈ సందర్భంగా జక్కంపూడి గణేష్ మాట్లాడుతూ చంద్రబాబు 2014లో అధికారంలోకి వచ్చినప్పుడు కూడా నిరుద్యోగ యువతకు 2000 నిరుద్యోగ భృతి చెల్లిస్తామని హామీ ఇచ్చి మాట తప్పారని విమర్శించారు. 2024 ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని, లేదంటే నిరుద్యోగ భృతి నెలకు 3000 చెల్లిస్తామని వాగ్దానం చేసి ఏడాదైనా హామీలను అమలు చేయడం లేదని ఆయన ధ్వజమెత్తారు. హైదరాబాద్, గుంటూరు, విజయవాడ, భువనేశ్వర్, చెన్నై, విశాఖపట్నం మహానగరాలతో పాటు 6వ బ్రాంచ్గా రాజమండ్రిలో ప్రారంభించడం తనకంత సంతోషంగా ఉందని ముఖ్య అతిథిగా పాల్గొన్న కేవీటీ రమేష్ ఎడ్బిఎన్ఐ విశాఖపట్నం అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడులో కూడా శ్రీతేజ్ స్కిన్ బ్రాంచ్లు ఉన్నాయని, సుమారు 10 సంవత్సరాల అనుభవంతో హాస్పిటల్ యాజమాన్యం ముందుకు సాగుతోందని, ప్రజలు ఆదరించడం వల్లే ఇది సాధ్యపడిందని ఆయన అన్నారు. ఈ సందర్భంగా ఫౌండర్ శ్రీతేజ్ మాట్లాడుతూ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్, హెయిర్ గ్రోత్ రంగాలలో ప్రజల ఆదరణ పొంది తక్కువ ఖర్చుతో వారి సమస్యకు సొల్యూషన్ చూపుతున్నామని శ్రీతేజ్ తెలిపారు. ఇక తలపై జుట్టు రాదు అనే వ్యక్తులకు కూడా మా ట్రీట్మెంట్ ద్వారా జుట్టు వచ్చేలా చేస్తామని, రాజమండ్రి చుట్టుపక్కల ప్రాంతాల వారు హెయిర్ సమస్యలతో ఉంటే శ్రీతేజ్ స్కిన్ మేడ్ హాస్పిటల్ సంప్రదించి ప్రాబ్లమ్స్కు సొల్యూషన్ తప్పనిసరిగా దొరుకుతుందన్నారు. దేశవ్యాప్తంగా 100 బ్రాంచ్లు తెరిచే లక్ష్యంతో మేము ప్రారంభించామని ఆమె అన్నారు. స్కిన్ ప్రాబ్లమ్స్ వల్ల కలిగే ఇబ్బందులు వివరించారు. 30 సంవత్సరాలు దాటగానే ప్రస్తుత కాలుష్య పరిస్థితుల రీత్యా జుట్టు రాలిపోవడం, బట్టతల రావడం ఎక్కువగా మారాయని ఆవిడ తెలియజేశారు. నమస్తే అండి, నా పేరు కేవీటీ రమేష్. నేను బిఎన్ఐ ఆర్గనైజేషన్కి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా ఉన్నాను విశాఖపట్నం రీజన్కి. ఈరోజు రాజమండ్రి వచ్చాం. రాజమండ్రిలో శ్రీతేజ స్కిన్ మెడ్ అని క్లినిక్ ఇనాగ్రేషన్కి వచ్చాం అనమాట అండి. చాలా హ్యాపీగా ఉంది, ఎందుకంటే ఇది ఆల్రెడీ 6th క్లినిక్ అండి. నేను లాస్ట్ 5 క్లినిక్స్ కూడా పర్సనల్గా వెళ్ళాను. ఇనాగ్రేషన్లో నేను కూడా పార్ట్ ఉండే. ఇప్పుడు ఇక్కడికి రావడం చాలా హ్యాపీగా అనిపించడానికి రీజన్ ఏంటంటే
నేను పర్సనల్గా శ్రీతేజ సక్సెస్ ఆల్మోస్ట్ లైక్ లాస్ట్ 6 years నుంచి స్టెప్ బై స్టెప్ చూస్తూ ఉన్నాను. ఎందుకంటే క్లయింట్స్ రావటం, క్లయింట్స్ని 80% ట్రీట్ చేయడం అన్నది ప్రతి క్లినిక్లోనూ జరుగుతుందేమో, కానీ చాలా ఎక్కువ సక్సెస్ స్టోరీస్తో ట్రీట్ చేయడం అన్నది మాత్రం ఓన్లీ స్కిన్మెడ్లోనే జరుగుతుంది. అది నేను ఆల్మోస్ట్ లాస్ట్ 6 years నుంచి చూస్తున్నాను. ఐ థింక్ మోర్ దెన్ 10,000 కేసెస్ని ఆవిడ చాలా సక్సెస్ఫుల్గా ట్రీట్ చేశారు. సో నాకు ఒకప్పుడు అనిపించేది ట్రీట్మెంట్స్ ఎస్పెషలీ స్కిన్కి, హెయిర్కి ట్రీట్మెంట్ అంటే పెద్ద పెద్ద సెలబ్రిటీస్కి, పెద్ద సిటీస్లో మాత్రమే జరుగుతాయేమో అని. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఏంటంటే ఇదంతా కూడా చాలా కాస్ట్తో కూడుకున్న పని అన్నట్టు. కానీ ఇప్పుడు స్కిన్ మెడ్ స్టార్ట్ అయినప్పటి నుంచి నేను చూస్తుంది ఏంటంటే నార్మల్ పీపుల్ కూడా దాన్ని ఎఫోర్డ్ చేయగలుగుతారు, నార్మల్ పీపుల్ కూడా అది అవైలబుల్ ఉంది అని మాత్రం స్కిన్ మెడ్ ప్రూవ్ చేసింది. అందుకే వీళ్ళు ఇంత ఫాస్ట్గా గ్రో అవ్వగలుగుతున్నారు, అందుకే ఇంత పెద్ద సక్సెస్ చూడగలిగారు. సో ఇలాంటి సిటీస్ కూడా, అంటే రాజమండ్రి లాంటి సిటీస్ కూడా ఇలాంటివి తీసుకురావడం వల్ల ఇంకా ఎక్కువ మందికి రీచ్ అయ్యి ఈ చాలా వరకు స్కిన్ కానీ హెయిర్ కానీ సొల్యూషన్స్, అంటే చాలా ఛాలెంజెస్ ఉంటాయి పీపుల్కి, అలాంటి ఛాలెంజెస్ అన్నింటికి సొల్యూషన్స్ ఇంత చిన్న ప్లేస్కి కూడా తీసుకురాగలగడం అన్నది చాలా పెద్ద విషయం. అండ్ ఐ థింక్ ఇది చాలా ఒక విధంగా చెప్పాలంటే చాలా మంచి పరిణామం అనుకోవచ్చు. సో అలాగే కొన్ని ఏదైతే అపోహలు ఉంటాయో స్కిన్ అంటే, హెయిర్ అంటే కొన్ని ఏదో సినిమాల్లో చూపించినట్టుగానో లేకపోతే టీవీలో యాడ్స్లో చూపించినట్టుగానో అదేమంత ఈజీగా జరగదు అని అపోహలు ఉంటాయి. అవన్నీ క్యాన్సిల్ చేస్తా జరిగిన విషయాల్ని, అంటే చాలామంది ఇంతకుముందు ట్రీట్మెంట్ తీసుకుని సక్సెస్ అయిన పీపుల్ని వాళ్ళకున్న టెస్టిమోనియల్స్ కానీ వాళ్ళ స్టోరీస్ కానీ వీళ్ళ దగ్గర రెడీగా ఉన్నాయి. అండ్ ఐ హ్యావ్ ఆల్సో పర్సనలీ సీన్ దట్. ఐ థింక్ స్కిన్ మెడ్ ఇక్కడికి రావడం ఈజ్ వెరీ వెరీ హ్యాపీ థింగ్ ఫర్ మీ. ఇక్కడికే కాదు, ఇలాంటి సిటీస్ చాలా ఎక్కువ సిటీస్కి స్కిన్ మెడ్ తొందరగా గ్రో అవ్వాలని పర్సనల్గా విష్ చేస్తున్నాను. శ్రీతేజాన్ని కానీ ఆదిత్యాన్ని కానీ పర్సనల్గా విష్ చేస్తున్నాను. అలాగే ఇక్కడ లోకల్ డాక్టర్స్ కూడా రాజమండ్రి చాలా తొందరగా సక్సెస్ చూడాలి. థ్యాంక్ యూ. ఉచిత విద్యా హక్కు చట్టం ప్రకారం ప్రైవేటు కార్పొరేట్ స్కూళ్లలో పేద విద్యార్థులకు ఉచితంగా 25% సీట్లు తప్పనిసరిగా ఇవ్వాలని, కానీ అనేక పాఠశాలల యాజమాన్యాలు ఈ నిబంధన సక్రమంగా అమలు చేయడం లేదని ఉచిత విద్యార్థి తల్లిదండ్రుల సంఘం జిల్లా అధ్యక్షులు కొమ్ము సత్యబాబు విమర్శించారు. ఈ సీట్లు సక్రమంగా కేటాయించేలా చర్యలు చేపట్టాల్సిన విద్యాశాఖ అధికారులు, పాఠశాలల యాజమాన్యాలు కొమ్ము కాస్తూ విద్యార్థులు తల్లిదండ్రులకు అన్యాయం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. సీట్లు పొందిన విద్యార్థులను, తల్లిదండ్రులను ఆయన పాఠశాల యాజమాన్యాలు ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆయన ఆరోపించారు. 25% సీట్లు తప్పనిసరిగా కేటాయించేలా కలెక్టర్ చర్యలు చేపట్టాలని ఆయన కోరారు. సోమవారం బొమ్మూరు కలెక్టరేట్ వద్ద పెస్పా ఆధ్వర్యంలో తల్లిదండ్రులు విద్యార్థులతో నిరసన ప్రదర్శన ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా కొమ్ము సత్యబాబు మాట్లాడుతూ ఉచిత విద్యా హక్కు చట్టానికి తూట్లు పొడుస్తున్న ప్రైవేటు విద్యా సంస్థలు, యాజమాన్యాలు, విద్యాశాఖ అధికారులపై జిల్లా కలెక్టర్ చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రైవేట్ స్కూల్ యొక్క నిర్లక్ష్య వైఖరి, ప్రైవేట్ స్కూల్ యొక్క సీట్లను రిజెక్ట్ చేస్తున్నాయి, మేము ఇవ్వము, మీకు ఎక్కున్నా గారు చెప్పుకోండి అని చెప్పేసి అనడం జరుగుతుంది. దీని మీద మరి ఇది 3వ గ్రీవెన్స్ సెల్కి రావడం జరిగింది. మరి 15 రోజులను 20 రోజులను డేట్లు ఇస్తున్నారు. మరి మా పిల్లల భవిష్యత్తు ఏంటి? రేపు తల్లి వందనం కూడా మరి రాదని భయంతో మరి తల్లిదండ్రులు కూడా ఆవేదన చెందుతున్నారు. సీట్లు అయ్యా మా సీట్లు మాకు ఇవ్వనంటే పైనుంచి మాకు ఆర్డర్ రాలేదంటారు. పైనుంచి ఏ ఆర్డర్ రావాలో మాకు తెలియదు చెప్పట్లేదు. డిఓ గారిని అడిగితే మాకమ్మ మేము ఆల్రెడీ పంపించేస్తాము, మీకు అలాట్మెంట్ అయిపోతున్నాయని డిఓ గారు దులిపేసుకుంటున్నారు. సర్వశిక్షణ అభియాన్ మేడం గారు అయితే ఆవిడ కూడా ఎటువంటి సుభాషిణి గారు అయితే చాలా నిర్లక్ష్యంగా ఉన్నారు. ఆవిడ సర్వశిక్షణ అభియాన్ మరి మేడం గారు మీరు దృష్టి పెట్టాలని మీడియా ప్రక్షాళన మేము అడుగుతున్నాం. ముఖ్యంగా మరి మా సీట్లు మా పిల్లలకి ఏవైతే ఆన్లైన్లో ఫస్ట్ లిస్టు, సెకండ్ లిస్టు వచ్చినాయో ఆ సీట్లు యథావిధిగా సీట్లు ఇవ్వాలని మీడియా తరఫున మేము విన్నవించుకుంటున్నాం. అమ్మాయికి కడియ సిరిడి సైడ్ సీట్ వచ్చింది సార్, అందరూ అప్లికేషన్ ఇచ్చుకున్నారండి. కాకపోతే మా అమ్మాయికి క్యాస్ట్కి, ఇన్కమ్కి మొత్తం కాగితం వెనక్కి ఇచ్చేసారు సార్. అదేంటి సార్ ఇచ్చుకోండి, నేను అప్లై చేశాను సార్ అంటే క్యాస్ట్ ముఖ్యం అని చెప్పి వెనక్కి పంపించేసారు సిరిడి సాయి వాళ్ళండి. ఇప్పుడు కూడా ఎన్నిసార్లు తిరిగినా కూడా అసలు ఏం పట్టించుకోవట్లేదండి వాళ్ళు సిరిడి సాయి స్కూల్ వాళ్ళు సార్. ఆ రైట్ టు ఎడ్యుకేషన్ వచ్చిన సీట్లు నిరాకరిస్తూ ప్రైవేట్ స్కూళ్ళు చాలా దారుణంగా మాట్లాడుతున్నాయి. కులం పేరు ఎత్తి మాట్లాడడానికి వారికి ఎవరు అధికారం ఇచ్చారని మేము మీడియా ద్వారా మేము తెలియపరుస్తున్నాము. కులాన్ని చూపినప్పుడు వారు ఈ యొక్క సీట్లు అనేది సి గ్రోత్మి అలాగే ఫ్యూచర్స్ ఇటువంటి స్కూల్స్ ఏవైతే ఉన్నాయో ఈ యొక్క కులాన్ని ఎత్తి మాట్లాడుతూ వారు దూషిస్తూ ఈ యొక్క తల్లిదండ్రుల మనోభావం ఇది మంచి ప్రయత్నం కాదని ముంచే ప్రభుత్వం అని వైసీపీ యువజన విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ఏ చిన్ని విమర్శించారు.
నిర్వహించారు. సోమవారం బొమ్మూరు కలెక్టరేట్ వద్ద జరిగిన యువతా పోరు కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మీడియాతో మాట్లాడుతూ వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షులు జక్కంపూడి రాజా, వర్కింగ్ ప్రెసిడెంట్ సిద్ధార్థ బైరెడ్డి పిలుపు మేరకు నిర్వహించిన యువతా పోరు కార్యక్రమానికి యువత నుంచి మంచి స్పందన లభించిందని అన్నారు. తూర్పుగోదావరి జిల్లా కలెక్టరేట్ను 1000 మందితో ముట్టడించామని ఆయన చెప్పారు. కూటమి అధికారంలోకి వచ్చి ఏడాదైనా ఫీజు రియంబర్స్మెంట్ లేదని, నిరుద్యోగ భృతి ఇవ్వడం లేదని, ఉద్యోగాల కల్పన మిథ్యగా మారిందని ఆర్ఏ చిన్ని మండిపడ్డారు. కూటమి ప్రజా వ్యతిరేక పాలనకు నిరసన తెలియజేస్తున్న వైసీపీ నాయకులు, కార్యకర్తలపై కేసులు పెడుతున్నారని ఆయన ఆరోపించారు. 20 లక్షల ఉద్యోగాలు కల్పించాలని, అంతవరకు 3000 నిరుద్యోగ భృతి చెల్లించాలని ఆర్ఏ చిన్ని డిమాండ్ చేశారు. మైనార్టీ నాయకుడు ఆరిఫ్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం హామీలు అమలు చేయకపోతే ప్రజలు గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. ఏదైతే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పిలుపునిచ్చారో యువత పోరు చేయమని, అలాగే మా అధ్యక్షులు జక్కంపూడి రాజా గారు, బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈరోజు జిల్లా వ్యాప్తంగా కలెక్టరేట్ దగ్గర సుమారు 1000 మందితో మేము ధర్నా కార్యక్రమం తలపెట్టడం జరిగింది. ఈ సంవత్సర కాలంలో ఫీజు రియంబర్మెంట్స్ ₹1 కూడా వేయకుండా కాలయాపన చేసుకుంటూ వచ్చింది. సెకండ్ ఇయర్ కూడా స్టార్ట్ అయిపోయింది. ఈరోజు విద్యార్థి తల్లిదండ్రులు ఎంతో ఆందోళన చెందుతున్నారు. ఈ రకంగా కూటమి పాలన ఉందంటే నిజంగా ఎంత దౌర్భాగ్యం అనేది కూడా ఈ మీడియా సుముఖంగా నేను తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ఏదైతే హామీలు ఇచ్చారో సూపర్ 6 హామీలు అవి నెరవేర్చకపోగా ఆ హామీలు నెరవేర్చినాయి అని మేము అడుగుతుంటే మా మీద అక్రమ కేసులు పెట్టే పరిస్థితి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా జరుగుతుంది. ఇది మంచి ప్రభుత్వం అనేది కాదు, ముంచే ప్రభుత్వం అనేది ప్రతి ఒక్కరికి అర్థమైపోయింది 1 ఇయర్ కాలంలోనే. అలాగే ఈ రోజున ఫీజు రియంబర్మెంట్సే కాదు, నిరుద్యోగుల్ని నట్టేట ముంచింది ఈ ప్రభుత్వం. ఇదే లోకేష్ గారు 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి నిరుద్యోగుల్ని నట్టేట ముంచారు. ఉద్యోగం ఇవ్వని పక్షాన నెలకు ₹3000 నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పి ఈ రోజుని యువతలందరినీ కూడా ముంచిన పరిస్థితి. ఇదే రకంగా ఉంటే తప్పనిసరిగా ప్రజలందరూ కూడా బుద్ధి చెప్తారు ఈ కూటమి ప్రభుత్వాన్ని తెలియజేసుకుంటూ ఈ రోజున మీడియా సముఖంగా నేను ప్రభుత్వాన్ని హెచ్చిస్తున్నాను. ఒలింపిక్ అసోసియేషన్ కాకినాడ వారి సౌజన్యంతో ఒలింపిక్ రన్ 2025 జగ్గంపేటలో ఘనంగా నిర్వహించారు. ఒలింపిక్ గేమ్స్ జూన్ 23, 1894 సంవత్సరంలో ఏథెన్స్లో ప్రారంభమైన సందర్భాన్ని పురస్కరించుకుని జగ్గంపేట పట్టణంలోని హైస్కూల్ నుండి గ్రామ పంచాయతీ కార్యాలయం వరకు విద్యార్థులు, క్రీడాకారులచే ఒలింపిక్ డే ర్యాలీ జూడో, జిమ్మా అండ్ కరాటీ మాస్టర్ టీవీపీ రమణ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జగ్గంపేట సర్కిల్ ఇన్స్పెక్టర్ వైఆర్కే శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరై జెండా ఊపి ఒలింపిక్ రన్ ప్రారంభించి క్రీడాజ్యోతి పట్టుకుని ర్యాలీలో పాల్గొన్నారు. అనంతరం ర్యాలీలో పాల్గొన్న విద్యార్థులందరికీ ప్రశంసా పత్రాలు బహుకరించారు. ఈ సందర్భంగా సీఐ వైఆర్కే మాట్లాడుతూ క్రీడాకారులు రాణించి జాతీయ స్థాయిలో ఎదగాలన్నారు. ఒలింపిక్ క్రీడల ద్వారా దేశానికి గౌరవం, శాంతి, ఐక్యత ప్రోత్సహించడం వంటివి ఏర్పడతాయన్నారు. క్రీడాకారులుగా రాణిస్తే ప్రభుత్వం వారిని గుర్తించి ఉద్యోగ అవకాశాలు కూడా కల్పిస్తుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో హై స్కూల్ హెడ్ మాస్టర్ టీవీఎస్ రంగారావు, డ్రిల్ మాస్టర్ నాగమణి, టి లక్ష్మణరావు, కె సాయి కృష్ణ, వై దేవి కృష్ణ, ఎం వెంకటేష్, జయంత్, అభిషేక్ తదితరులు పాల్గొన్నారు. స్టేడియంలో చాలా కష్టపడేవాడు. నాన్నగారి ప్రోత్సాహం కూడా చాలా ఎక్కువ. ఎంతో కష్టపడి క్రీడలో పాల్గొనడం జరిగింది. ఈ ఒలింపిక్ అనేది ప్రపంచ పండగ, ప్రపంచ క్రీడా పండగ మనం గట్టిగా చెప్పుకోవాలంటే. చాలా సంతోషకరమైన విషయం ఏంటంటే మన జగ్గంపేటలో మన రమణ సార్ ఉండి జూడో లాంటి కొంచెం కష్టపడిన నేషనల్ లెవెల్, స్టేట్ లెవెల్లో పార్టిసిపేట్స్ చేసి స్పోర్ట్స్ కోటాలో రిజర్వేషన్ తెచ్చుకుని క్రీడలో జూడో ఇటువంటివి. ఇప్పుడు క్రికెట్ ఉంది, టెన్నిస్ ఉంది. స్థానిక కాకినాడ రోడ్లో గల ఎన్టీఆర్ స్మారక మందిరం వద్ద తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అన్నా క్యాంటీన్ కు ఈ వారం ఆర్థిక సహాయం అందించిన దాత జగ్గంపేట మండలం మర్రిపాక గ్రామానికి చెందిన స్వర్గీయ బండారు వరలక్ష్మి జ్ఞాపకార్థం వారి భర్త, మర్రిపాక గ్రామ మాజీ సర్పంచ్, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు బండారు చిన్నయ్య ఆర్థిక సహాయంతో నిర్వహించిన అన్నా క్యాంటీన్ను జగ్గంపేట మండల టీడీపీ అధ్యక్షులు మారిశెట్టి భద్రం ప్రారంభించి పేదలకు అన్నం వడ్డించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత తెలుగుదేశం ప్రభుత్వంలో పేదవాడి ఆకలి తీర్చాలనే ఉద్దేశంతో చంద్రబాబు అన్నా క్యాంటీన్ ఏర్పాటు చేస్తే ఆ తర్వాత వచ్చిన వైసీపీ అన్నా క్యాంటీన్ రద్దు చేసిందని, జగ్గంపేట నియోజకవర్గంలో గత 3.5 సంవత్సరాల క్రితం ఎమ్మెల్యేగా జ్యోతుల నెహ్రూ, జిల్లా టీడీపీ అధ్యక్షుడు జ్యోతుల నవీన్ ఆధ్వర్యంలో అన్నా క్యాంటీన్ ప్రారంభించారని, అప్పటి నుండి దాతల సహకారంతో కొనసాగుతోందని అన్నారు. ఈ వారం అన్నా క్యాంటీన్ను బండారు చెన్నయ్య ఆర్థిక సాయంతో ఏర్పాటు చేయడం జరిగిందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య డైరెక్టర్ కొత్త కొండబాబు, పాండ్రంగి రాంబాబు, వేములకొండ జోగారావు, బద్ది సురేష్, డేగల సత్యబాబు, కాపవరపు ప్రకాశ్రావు, గద్దె మారుతి, పైల శివరామకృష్ణారెడ్డి, ఆంజనేయులు, కాపవరపు సత్యనారాయణ, వాసిరెడ్డి ముత్యాలరావు, బండారు అప్పలనాయుడు, కొసన అమ్మిరాజు, కలిగట్ల బాబురావు, విఘ్నేశ ప్రసాద్ రాజు, అడ్డాల అప్పలరాజు, పీలా మహేష్, మానేపల్లి సాయి, ఎండి కాజా, తుమ్మల కిషోర్, సాంబత్తుల చంద్రశేఖర్, మారిశెట్టి గంగా, వానశెట్టి శ్రీను తదితరులు పాల్గొన్నారు. ఎన్టీఆర్ అన్నా క్యాంటీన్ రావాలండి. ఎన్టీఆర్ అన్నా క్యాంటీన్ ఎన్టీఆర్ అన్నా క్యాంటీన్. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. జూన్ 26న అఖండ గోదావరి పర్యాటక ప్రాజెక్టుకు శంకుస్థాపన. ముఖ్య అతిథులుగా కేంద్ర పర్యాటక మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్. జనన మరణాల నమోదు 100% జరగాలి. అత్యంత సరళీకృతంగా ధృవీకరణ పత్రాలను జారీ చేయాలి. కలెక్టర్ పి ప్రశాంతి. పెట్టుబడులు రాకుండా అరాచకం సృష్టించాలని జగన్ కుట్ర. పెట్టుబడిదారులను భయపెట్టాలన్న దురుద్దేశంతో జగన్. పుష్కర ఘాట్ను శుభ్రం చేసిన గోదావరి పరిరక్షణ సమితి. అధ్యక్షుడు టీకే నేతృత్వంలో చెత్త వ్యర్థాల తొలగింపు. ఇది ఇవాల్టి బులెటిన్. తిరిగి మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.